ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది? వారికి ఏమైనా బాగుందా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1-10-2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది? 1-10-2024, 31-10-2024 వరకు మనం చెప్పుకుందాం. సింహరాశి వారికి మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది? మఘా నక్షత్రం, బుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఈ సింహరాశి వారికి చూసినట్లయితే మనకి ద్వితీయంలో ఉన్నటువంటి రాస్యాధిపతి తృతీయంలోకి మారబోతున్నాడు. ద్వితీయంలో ఉన్నటువంటి ఆ యొక్క రాస్యాధిపతి అయినటువంటి అంటే ఏమిటంటే కన్యా రాస్యాధిపతి బుధుడు కూడా మారబోతున్నాడు. తర్వాత చూస్తే యథావాత చెప్పాలంటే కేతు ఒక్కడే ద్వితీయంలో ఉంటాడు. అయితే ఈ సింహరాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేది విశ్లేషించుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వస్తుంది. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మీ సాటి ఉద్యోగులు, మీ పై అధికారులు, అదేవిధంగా మీరు చేసే వృత్తిలో కూడా అబ్బో పలానా ఆయన దగ్గరికి వెడితే కనుక మనకి సమస్యలే ఉండవు. అది లాయర్లు అయ్యుండొచ్చు, డాక్టర్లు అయ్యుండొచ్చు, ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు గొప్ప పేరు, కీర్తి, ప్రతిష్ట, డబ్బు సంపాదించే సమయం ఆసన్నమైంది అని చెప్పొచ్చు. 17వ తారీఖున రవి మార్పు, అందువల్ల ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటూ ఉంటాం కదా, ఆరోగ్యం జాగ్రత్త. తర్వాత చూసినట్లయితే కనుక అన్ని విధాలా కొన్ని బాగానే ఉన్నాయి. కానీ 20వ తారీఖున కుజుడు 12th హౌస్లోకి వస్తున్నాడు. దాని వలన మనకు వచ్చేటటువంటి నష్టాలు ఏమిటి అంటే నష్టకాలము, కష్టకాలము కిందే ఉంటుంది. ఎలా అంటే కనుక మనం పై అధికారులతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మనం వినయంగా సమాధానం చెప్పినా కూడా అవతలి వాళ్ళు అపార్థం చేసుకునేటటువంటి వైనం కనపడుతుంది. జాగ్రత్త జాగ్రత్త. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో కాస్త మంత్రులతోటి, సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతోటి, ఇంకా పెద్ద వాళ్ళతోటి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏమైనా పనుల నిమిత్తం వాళ్ళని కలిసినప్పుడు కానీ చాలా వందనంగా, చాలా వినయంగా తగ్గి ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వస్తే కనుక ద్వితీయార్థానికి వచ్చినట్లయితే కనుక కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్లు వలన, అగ్రిమెంట్లు కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ముందుకు వెళతాయని అనుకుంటారేమో కానీ ఆ అగ్రిమెంట్స్ చేసుకోకపోవడమే చాలా మంచిది. మన పరిస్థితి ద్వితీయార్థంలోకి వస్తున్న 20వ తారీఖు నుంచి కొంచెం మోసపోయేటటువంటి వైనాలు కనపడుతున్నాయి. అందువల్ల డాక్యుమెంటేషన్ కానీ, అమ్మడాలు, కొనుగోళ్ళు
కాస్త రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కాస్త తగ్గి ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యమైన విషయాలు దేనికైనా సరే వెళ్ళినప్పుడు నేను వెళ్ళొస్తా, నేను వెళ్ళిపోతా అనేసి ముందుకు దూసుకు వెళ్ళకండి. మీ వాళ్ళు ఎవరినైనా, మీ కుటుంబంలో వ్యక్తులను ఎవరినైనా కూడా తీసుకొని దగ్గరకు వాళ్ళతో పాటు మీరు ఏ కార్యక్రమానికన్నా వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక విపరీతమైన ఖర్చులు చేసిస్తూ ఉంటారు. వచ్చినట్టే ఈ చేత్తో వస్తుందో ఆ చేత్తో ఖర్చు పెట్టేస్తారు. అలా అయితే ఎలా మరి? అందుకని ఖర్చుల్ని నియంత్రించుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి, అదేవిధంగా ఖర్చులని నియంత్రించుకోండి, అందరినీ కూడా నమ్మి మోసపోకండి. ఆ 3 విషయాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో సింహరాశి వారు అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవాళ్ళు వారికన్నా కింది స్థాయి వ్యక్తుల్ని గబక్కున ఆజ్ఞాపిస్తూ ఉంటారు. అది వాళ్ళు నొచ్చుకొని మనకి గొయ్య తీయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన కొంచెం మీతో పనిచేసే వాళ్ళతో కానీ, మీ కింది స్థాయి ఉద్యోగస్తులకు కానీ, సేవకులకు కానీ మీరు మాట కానీ ఆజ్ఞాపించేటప్పుడు కానీ పరుషంగా మాట్లాడకుండా కాస్తంత నిదానంగా, ప్రేమగా, షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ ఎలా ఉంటుంది హోమియోపతి మందు, అలా మీరు మాట్లాడితే కొంచెం సమన్వయ లోపం తగ్గి అన్ని విధాలా మనకి వాళ్ళు ద్రోహం చేయడం అనేది తగ్గిపోతుంది. అందువల్ల కఠినత్వం అనేది తగ్గించుకోండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కదా, మరి సింహరాశి వారు ఏం చేస్తే బాగుంటుందంటారమ్మా? ఏం రెమెడీస్ చేయాలి ముఖ్యంగా? పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సింహరాశి వారు కొన్ని విషయాలలో మనకి అన్ని విధాలా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనకి తెలియకుండా మనము చేసేటటువంటి ప్రక్రియలకి కలిసి రావాలంటే ముఖ్యంగా రోజు సుబ్రహ్మణ్యాష్టకం చేసుకోవడం, అదేవిధంగా మంగళవారం పూట ఒక్క పొద్దు ఉండి సాయంకాలం భోజనం చేయటం, ఆ రోజు మంగళవారం రోజు పేదవాళ్ళకి కానీ కుష్ఠవ్యాధి వాళ్ళకి కానీ భోజన దానం చేయటం, ముఖ్యంగా ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలతో అభిషేకం, ఎర్రటి పూలతో పూజ, ఆ తర్వాత చూసినట్లయితే కనుక గణపతి ఆరాధన, గంగణపతే నమః, ఏ పనికైనా వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ఆయనకి వెళితే అన్ని విధాలా కూడా మీకు యోగదాయకంగా మారుతుంది. ముఖ్యంగా బుధవారం పూట గోదర్శనం, బుధవారం పూట గోవుకి 3 ప్రదక్షిణాలు చేసి క్యారెట్లు, ఆ తర్వాత చూసినట్లయితే ఆకుకూరలు, పెసర్లు తినిపించినట్లయితే అన్ని విధాలా మీకు పరిస్థితులు బాగుపడతాయి. శ్రీమాత్రే నమః.